శ్రీనగరంలో నారాయణరావు, సీతమ్మ అనే దంపతులు నివసించేవారు. వారి పెద్ద కొడుకు రఘు పెళ్లి అయ్యాక మీనా అనే అమ్మాయి ఆ ఇంటికి కోడలిగా వచ్చింది. మీనా చాలా సాధారణంగా ఉండేది. అత్తమామల ముందు ఎక్కువగా మాట్లాడేది కాదు. ఇంటి పనులు చేసేటప్పుడు కూడా తల వంచుకుని తన పని తాను చేసుకుంటూ ఉండేది. సీతమ్మకి అదస్సలు నచ్చలేదు. మనతో మాట్లాడదు, ఏదో గర్వంగా ఉంటుందేమో అననుకునేది. ఒకసారి ఇంట్లో పండగ వచ్చింది. బంధువులందరూ వచ్చారు. వంటింట్లో పనులు ఎక్కువయ్యాయి. సీతమ్మకి మోకాల నొప్పి ఎక్కువగా ఉండటంతో ఎక్కువసేపు నిలబడలేకపోయింది. అందరూ తమ పనుల్లో మునిగిపోయిన ఆ సమయంలో మీనా నిశ్శబ్దంగా అత్తగార్ని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లకు నూనె రాసి మెల్లగా మర్దన చేసింది. అత్తయ్యా, మీరు కూర్చోండి, నేను చూసుకుంటాను అని మెల్లగా చెప్పింది. ఆ మాటల్లో గొప్పదనం లేదు, కాని ఆ శ్రద్ధలో అపారమైన ప్రేమ ఉంది. పండగైపోయాక సీతమ్మ కన్నీళ్లతో మీనాను దగ్గరకు తీసుకుంది. నువ్వు మాటల్లో ప్రేమ చూపించలేదు, పనుల్లో చూపించావమ్మా. కోడలు కాదు, నా కూతురువే నువ్వు. ఆ రోజునించి మీనా ఆ ఇంటిలో కోడలు కాదు, కుటుంబానికి బలమైంది.